నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే కేటీఆర్ గారంట హైదరాబాద్ సిటీలో ఎప్పుడు తిరగలేదంట. మరి నా హైదరాబాద్లో ఉండడో లేకపోతే వేరే దేశంలో ఉండో ఆయనే చెప్పాలి. కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే కదా ఇవన్నీ కార్యక్రమాలని టేకప్ చేసింది. బస్ బేలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా మనకు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, ఇవన్నీ మన కళ్ళ ముంగట ఉన్నటువంటి ఇవన్నీ కార్యక్రమాలని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి నిన్న మాట్లాడుతూ వాళ్ళిద్దరినంట స్తంభాన్ని కట్టేయాలనంట. మరి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నటువంటి మిమ్మల్ని, 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నటువంటి మిమ్మల్ని, కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్న మిమ్మల్ని ఎక్కడ కట్టేయాలనో మరి మీరే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కంటోన్మెంట్లనంట బై ఎలక్షన్లో గెలిస్తే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంట కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. నేను ఉండేది కూడా అక్కడనే. ఒకవేళ 4,000 కోట్లతోనే వర్క్ ఏమన్నా అక్కడ కార్యక్రమాలు జరిగితే ప్రజల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. కంటోన్మెంట్ల ఆ ప్రాంతంలోనే నేను ఉంటా. అక్కడ ఏమి డెవలప్మెంట్ జరిగింది? మీరు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే మరి ఆ విధమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలు చీదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది.